అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, రీసెంట్గానే మాజీ మంత్రి రోజా గారు మరి పిన్నెల్లి బ్రదర్స్ని ములాఖత్ అవ్వడానికి వెళ్ళి ఆవిడ ప్రెస్ మీట్ ముందు చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఏకవచనంతో మాట్లాడి రాయలసీమ ద్రోహులు వీళ్ళిద్దరూ అని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది. మరి దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఒకటి, రాయలసీమ ద్రోహి ఎవరంటే రోజా అని నేనంట, జగన్మోహన్ రెడ్డి అని అంట. రోజా గారు నోరుంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే జనాలు చూస్తూ ఉండరు. నువ్వు ఏపీఐసి చైర్మన్గా 2 సంవత్సరాలు, మంత్రిగా 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరం ఏం చేసావు రాయలసీమకు చెప్పు. నువ్వు ఏపీఐసి చైర్మన్గా ఉండేటప్పుడు రాయలసీమలో ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చావు? దీనికి సమాధానం చెప్పే దమ్ము నీకుందా? లేదు. నువ్వు టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు రాయలసీమని ఒక టూరిజం హబ్గా మార్చుండొచ్చు. నువ్వు చేయలా, నీకు చేతగాల. రాయలసీమలో ఉన్న నన్ను పుణ్యక్షేత్రాలు ఇంకెక్కడా లేవు. అవుట్ని అన్నిటినీ ఒక యూనిటీగా తీసుకొని డెవలప్ చేస్తుంటే అద్భుతంగా చేసి ఉండొచ్చు. నువ్వు చేయలేకపోయావు. అదేవిధంగా గండికోట కావచ్చు, లేపాక్షి కావచ్చు, అదేవిధంగా ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. అవుటన్నిటిని నువ్వు ఒక విధంగా చేసి ఉండొచ్చు. మన నల్లమల అడవుల్లో ఇది ఒక ఫారెస్ట్ టూరిజం, దీన్ని డెవలప్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ నువ్వు చేయలేకపోయావు. అవునా కాదా? అది నీ చేతగానితనం. నువ్వు ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడుతున్నావు. నీ నియోజకవర్గంలో గాలేరు నగరి గురించి కావచ్చు, వీటి గురించి గతంలో ప్రోగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడలేదని సూటిగా అడుగుతూ ఉన్నావు. నువ్వు సమాధానాలు చెప్పు. సమాధానం చెప్పలేవు. నీ బ్రతుకంతా ఏంటంటే ప్రత్యర్థుల పైన విమర్శలు చేయడం. ఇదే నీ పనే. అది నీ జీవితం అంతా నువ్వు ఇదే చేసావు. ఏ రోజు కానీ నువ్వు ఒక్క మంచి పని చేయాల. అందుకే ప్రజలు నిన్ను 40,000 ఓట్లతో చిత్తుగా ఓడిచ్చారు. కానీ బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా నువ్వు ఇట్టే మాట్లాడుతూ ఉంటే జనాలు నేను రాజకీయ సమాజ్ చేస్తారని రోజా గారికి తెలియజేస్తున్నావు. ఎందుకంటే ఈరోజు రాయలసీమకి ఏదన్నా అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అనేక ఎలక్ట్రానిక్ కంపెనీలు వచ్చాయంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చాయి. మీ వైసీపీ హయాంలో ఒక్కటి రాలా, మీరు తరింగొట్టారు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా వేయలేకపోయారు మీ వైసీపీ హయాంలో. రాయలసీమ యువతని నిరుద్యోగం వైపు మళ్ళించింది మీరు. ఈరోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించేది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. ఇది తెలుసుకోవాలని రోజా గారికి తెలియజేస్తున్నాం. అంటే రాయలసీమలో పుట్టాడు అంటాడు, ఆడు అలాగంటాడు ఇలాగంటాడు అని చెప్పి ఏకవచనంతో వాడు వీడు అంటూ పవన్ కళ్యాణ్ గారిని వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పొడి చేస్తుంటే కత్తి అందిస్తున్నావా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి రోజా గారు అంటున్నారు. ఒకటి, రాయలసీమలో ఈ విధంగా మాట్లాడుతున్నావు కదా, రోజాని సూటిగా అడుగుతున్నా. ఆర్కే రోజాని సూటిగా, జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ కేవలం 2,000 కోట్లే కేటాయించినప్పుడు ఎక్కడ నిద్రపోతున్నావా అని అడుగుతున్నా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 2020లో ప్రాజెక్టు మొదలుపెట్టిన 15 రోజుల్లోనే ఇది పర్మిషన్ లేవు, ఎన్జిటి ఆపేస్తే దానికి కనీసం వాదనలు వినిపించకుండా 4 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి నిద్రపోతుంటే విసనకర్ర విసురుతున్నావా అని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఏమైందమ్మా? అమ్మా రోజమ్మ, నువ్వు మంత్రిగా అదేవిధంగా రాయలసీమకు పీకింది ఏంటంటే ఒక్కటి చెప్పలేవు నువ్వు. రాయలసీమలో ఆ రోజు మెజారిటీ రాకపోయినా కానీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది. 49 సీట్లు ఇస్తే మీరేం చేశారు? రాయలసీమకు వెన్నుపోటు పొడిచాడు. ఆ రోజు తెలుగు గంగ మొదలు పెడుతుంటే రాజశేఖర్ రెడ్డి అడ్డుకునింది వాస్తవం కాదా? రాయలసీమకు కియా వస్తూ ఉంటే అడ్డుకోవాలని చూసింది జగన్మోహన్ రెడ్డి కాదా? చెప్పు సమాధానాలు. ఈరోజు ఆంధ్రని పనులు జరిగిపోతూ ఉంటే వాటిపైన కేసులేసి భూమి ఎక్కడ ఇవ్వాల్సి ఉంటే అక్కడ అడ్డుకట్ట వేసింది మీ వైసీపీ నాయకులు కదా. దీనికి సమాధానాలు చెప్పు రోజా. సూటిగా అడుగుతూ ఉన్నా. ఈరోజు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు, నువ్వు రాయలసీమ ద్రోహివి, రాయలసీమను దగా చేసిన దాంట్లో నీ పాత్ర ఉంది. మంత్రిగా రాయలసీమకు నువ్వేం చేసావు? రాయలసీమలో అనేక పుణ్యక్షేత్రాలు, టెంపుల్ టూరిజం ఎందుకు డెవలప్ చేయలేకపోయావు? 2.5 ఏళ్ళు నువ్వు మంత్రిగా ఏపీఐసి చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చావు రాయలసీమకి? చెప్పు. శ్వేతపత్రం రిలీజ్ చేయలేవు. నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు దగా చేస్తూ ఉంటే మీరందరూ పక్కన కూర్చొని జగనన్న తోపు తురుము అని చెప్పి భజనలు చేశారు. ఆ రోజు నిలదీయలేకపోయారా జగన్మోహన్ రెడ్డిని? సూటిగా అడుగుతూ ఉన్నా నిన్ను. అంటే సందర్భం లేకుండా పిన్నెల్లి బ్రదర్స్ని కలవడానికి వెళ్ళి, అదంటే ఇద్దరు నేరస్తులు, మరి పల్నాడుని రోజా గారిని నేను చెప్పదలుచుకున్నది ఏమంటే ఆమె నేరస్తులతోనే ఉంటుంది. ఏమంటే ఆమె జగన్మోహన్ రెడ్డి లాంటి నేరస్తులు ఆమె గొప్పగా కనిపిస్తాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి నేరస్తులు ఆమె బాగా కనిపిస్తారు. ఎందుకంటే ఆమె చరిత్ర కూడా నేర చరిత్ర కదా. ఆమె ఈరోజు మాట్లాడుతూ ఉంది, నువ్వు నిజంగా 49 సీట్లు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాయలసీమను నిర్వీర్యం చేస్తుంటే ఎందుకు అడగలేకపోయావు? రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పరిశ్రమలు ఏంటో చెప్పు. టక చెప్పు. నువ్వు చెప్తున్నావు కదా వెనుపోటు. నేను చెప్పు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 2020లో ఆగిపోతే 24 వరకు జగన్మోహన్ రెడ్డి కదా ముఖ్యమంత్రి.
ఆ రోజు నువ్వు ఎందుకు అడగలేకపోయావు? జగన్మోహన్ రెడ్డి నువ్వు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమను సస్యశ్యామలం చేస్తా అన్నావు, అది ఎన్జిటీలో ఆగిపోయింది, కనీసం వాదనలు వినిపి కూడా దానిపైన ముందు అడిగలేకపోతున్నావు. నీకు చేత కాలేదా? నువ్వు సింహం కాదా, పులి కాదా? మేమందరం భజనలు చేసావు, నువ్వు పిల్లాన్ని ఎందుకు నిలదీయలేకపోయావు అని రోజు అని అడుగుతూ ఉన్నా. సమాధానం చెప్పండి. ఈ రోజు వచ్చేసి ఏది పడితే అది మాట్లాడితే ఎవ్వడు చూస్తూ ఉండరు. గుర్తుపెట్టుకో, హుందాగతనంగా మాట్లాడటం నేర్చుకో. వాడు గీడు అంటే నిన్ను కూడా నోరు జారు అనొచ్చు, కానీ అనవది మా సంస్కారం. ఎందుకంటే ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నిజాలు మాట్లాడడం తెలుసుకోవాలని రోజా గారికి తెలియజేస్తున్నా. అంటే ఈ మధ్య కాలంలో రోజా గారు యాక్టివ్గా ఉండలేకపోతున్నారు. కానీ ఇలాంటి సందర్భాల్లో ఒక మాట అనేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో ఒకలాగా మెప్పు పొందాలి, సో పైశాచిక ఆనందం పొందేలాగా మరి మాట్లాడాలని చెప్పేసి కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడినందుకే మరి నగర ప్రజలు గతంలో బుద్ధి చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే ధోరణి ఉంటే కనుక మరి ఏ విధంగా వాళ్ళు రాజకీయంలో కొనసాగుతారు? అసలు రోజా గారి రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? రోజా గారి రాజకీయ జీవితం ఆల్రెడీ ఎండ్ అయిపోయిందండి. నగిరిలోనే ఆవిడ ఎండ్ చేసేసారు. ఇంకేముంటుంది మీరు చెప్పండి? ఇంకేంటంటే రోజా గారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి భజన చేసుకోవాలని భజన చేసుకుంటూ ఉంది. ఆ విధంగా భజన చేసుకోమనండి జగన్మోహన్ రెడ్డి. అంతేగాని ఆ అసత్యాలకు ఆ అవాస్తవాలు తీసుకొని వచ్చి బయటపెట్టి జనాలు నమ్మేయాలనుకుంటే జనాలు తాడదీస్తారు. ఆల్రెడీ ఆవిని నగిరిలో కొట్టిన దెబ్బకి చెన్నైలో పడింది. ఈసారి మళ్ళీ నగిరికి వస్తే ఈసారి కొట్టబోయే దెబ్బ ఈ చుట్టుపక్కల దేశాలు దాటి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలను నువ్వు మోసం చేశావు. అందుకని ప్రజలు వాళ్ళ ఓటుతో నీకు బుద్ధి చెప్పారు, మీ జగన్మోహన్ రెడ్డికి నీకు. ఈరోజు మళ్ళీ రాయలసీమ పైన మీరు దొంగేడుపులు ఏడుస్తూ ఉంటే రాయలసీమ ప్రజలు అంటున్నారు 5 ఏళ్ళు అధికారంలో ఉండి రాయలసీమకు ఒక కంపెనీ తీసుకొని రాకుండా, ఒక నీటి చుక్క తీసుకొని రాకుండా, ఒక ఎకరా ఆయకట్ట ఎక్కువ నీళ్ళు ఇవ్వకుండా వీళ్ళు చేసిన వీళ్ళు ఈరోజు రాయలసీమ గురించి కావాలని వాళ్ళు చేసిన తప్పుల్ని చంద్రబాబు నాయుడు పైన తొయ్యాలని చూస్తున్నారంటే వీళ్ళంతా నీచులు ఉంటారా? మనిషి కన్నా నాకు సిగ్గు మానం అనేది ఉండాలి. అవేవీ లేకుండా వీళ్ళు ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయంగా సమాజ్ చేస్తే తప్ప వీళ్ళు మన అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తారు అంటున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది ఎవరు ఆపారు? జగనే ఆపేశాడు. సీమను ముంచేసింది ఎవరు? జగనే ముంచేశాడు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయింది. ఆ రోజు నువ్వేం అడగలేకపోయావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు పులి సింహం అని చెప్పుకుంటా ఉంటావు. నీ సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోతుంటే కనీసం ఆపలేకపోయావు. అదే నీ సీమ సింహం అని చెప్పుకునేది. నువ్వు నిజంగా నువ్వు సింహం కాదు పిల్లి, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ విధంగా కొట్టుకొని పోకుండా చేయాలి. కనీసం ఆ రోజు బిల్లులు కట్టలేకపోయావు ప్రాజెక్టులకి. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కట్టుంటే ఆ ప్రాజెక్టులకు కనీసం మెయింటెనెన్స్ చేయలేని చరిత్ర నీది. నువ్వు కూడా ఈరోజు సీమ సింహం అని చెప్పుకుంటుంటే జనాలు నవ్వుతున్నారు. వీడు సీమ సింహం కాదరా, సీమ పిల్లి అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇతని సీమలో సమాజ్ చేస్తేనే మన సీమ బాగుంది, లేకపోతే ఈ సీమకు పట్టిన శని ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుకుంటున్నారని రాయలసీమ ప్రజలు అంటున్నారు, రాయలసీమ యువత అంటూ ఉన్నారు. వాళ్ళ సొంత జిల్లాలో 10 ఏళ్ళు వాళ్ళ కుటుంబం నుంచి ముఖ్యమంత్రిగా ఉండి ఒక కర్మాగారం పెట్టలేని వాళ్ళు సీమకి ఏం చేస్తారా అని అంటూ ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గానికి నీళ్ళు ఇప్పించుకోలేని వాళ్ళు వీళ్ళు సీమగా చేస్తారా? సీమకి ఎవరన్నా నీళ్ళు ఇచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఒక్కసారి మనం ఓటు లేకపోయినా కానీ, మన ప్రాంతంలో మనం ఓటు లేకపోయినా కానీ డ్రిప్ పైన సబ్సిడీ ఇచ్చాడు 90%. మనం ఆ పంటలు పండించుకునే దానికి సహాయపడ్డాడు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు మనకు చేస్తే రాజకీయాలు చూడకుండా మనం అన్ని సీట్లు ఇచ్చినా కానీ ప్యాలెస్లో అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో పడుకొని కనీసం మన రాయలసీమ వైపు చూడని ఆ రోజు లిక్కర్లో వీటిలో సంపాదించుకోవాలని చూసిన జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ఈ రోజు మన సీమ గురించి మాట్లాడేదని రాయలసీమ ప్రజలు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.